నంద్యాల త్యాగరాజస్వామి దేవస్థానం నందు ఘనంగా శ్రీ మహాసుదర్శన నృసింహ యాగ మహోత్సవం. స్థానిక నంద్యాల పట్టణం స్టేట్ బ్యాంక్ కాలనీ త్యాగరాజ నగర్లోని శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ సమేత త్యాగరాజ స్వామి దేవస్థానం ఆవరణలో ఆలయ కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఊడుమాల్పురం మల్లుగాళ్ల సుబ్బరాయుడు మరియు మల్లుగాళ్ల విజయలక్ష్మి దంపతులు వారి ఆధ్వర్యంలో శ్రీ మహాసుదర్శన నృసింహ యాగ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భద్రకాళి ఉపాసకులు సింధు మాతాజీ మరియు కాలభైరవ స్వాముల వారికి ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది వారికి పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాతాజీ వారు మాట్లాడుతూ, ఈ హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్క దంపతులు అదృష్టవంతులని, ఈ యజ్ఞం చేయడం వల్ల సకాలంలో వర్షాలు పడి దేశం సుభిక్షంగా, రైతులకు పాడి పంటలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సమకూరుస్తాయని యజ్ఞం యొక్క విశిష్టతను తెలిపారు. అంతేకాకుండా యజ్ఞంలో పాల్గొన్న భక్తులను అందర్నీ ఆశీర్వదించడం జరిగింది. ఇలాంటి యాగాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రకాళి పీఠేశ్వరి శ్రీమాతాజీ మరియు కాలభైరవ స్వాముల వారు మన నంద్యాల పట్టణానికి విచ్చేసి ఈ యాగంలో పాల్గొనడం మన నంద్యాల పట్టణ ప్రజల అదృష్టమని, మాకు చాలా ఆనందంగా ఉందన్నారు. అంతేకాకుండా ఈ హోమం విశిష్టతను వివరిస్తూ, ఈ హోమం చేయడం వలన చెడు ప్రభావాల నుండి మనస్సును రక్షిస్తుందని, దుష్టశక్తులు పీడ తొలుకుతుందన్నారు. సర్వగ్రహ దోషములు, అపమృత్యు దోషములు తొలగే ఆయురారోగ్యాభివృద్ధి, కళ్యాణ సత్సంతానం, సౌభాగ్య, సకలైశ్వర్యమయమైన ఫలములను ఇచ్చునని హోమం విశిష్టతను తెలిపారు. హోమం పూర్ణాహుతి అనంతరం హోమంలో పాల్గొన్న దంపతులకు, నాయి బ్రాహ్మణ బంధుమిత్రులకు, భక్తులకు అన్నదాన వితరణ చేశారు. అనంతరం సాయంకాలం భజన బృందంచే భజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు సుదర్శన హోమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరూ వచ్చి స్వామిని సేవించి పుణ్యాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని అన్ని పెంపొందించుకోవాలి. దేవాలయము 10 కాలాల పాటు అంతా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరూ శాంతిగా, మంచిగా, సంతోషంగా హోమం జరిపించుకోవాలని విజ్ఞప్తి. ఈ యొక్క సుదర్శన నరసింహస్వామి యజ్ఞం చేయడం వలన దేశం అంతా కూడా సుభిక్షంగా, వర్షాలు సకాలంలో పడి రైతులకు పంటలు సమృద్ధిగా పండి అందరూ కుటుంబాలందరూ కూడా, దేశమంతా కూడా, అందరూ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఈ యొక్క యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశము. ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థి ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ హమని జన్మాంతరేచ కృత కాయక వాచక మానసిక సాంసర్గిక ఆయాం అందరూ గణపతి మీద, నీ మీద ఆ హోమము గుండం మీద చల్లనమ్మా. మహాహస్తే దక్షిణేన దేవానవృత్తాం
సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి. ఎందుకు వదిలేసేయండి, 3 సార్లు ప్రత్యేకంగా తీసుకొని చూపించి వదిలేసేయండి. పాదయోః పాద్యం సమర్పయామి. గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు నంద్యాలలో సుబ్బారాయుడు గారు శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజస్వామి దేవాలయంలో సుదర్శన యాగాన్ని నిర్వహిస్తున్నారు. సుదర్శన యాగం అనేది నిర్వహించడం ద్వారా ప్రజలు అనేది సుభిక్షంగా ఉండడం ఉంటుందన్నమాట. సుదర్శన సహిత నృసింహ యాగం కూడా నిర్వహిస్తున్నారన్నమాట. నృసింహ యాగం నిర్వహించడం ద్వారా ఎటువంటి భూత ప్రేత పిశాచ గణాల బాధలున్నా ఏదైనా సమస్యలున్నా కూడా ప్రజలకి శాంతి చేకూరుతుంది. ప్రయోగ బాధల నుంచి కూడా శాంతి చేకూరుతుంది. రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా లోక సంక్షేమం లోక కళ్యాణాన్ని కోరి సుబ్బారాయుడు గారు దేవస్థానంలో ఈ విధమైన యజ్ఞం జరిపించడం అనేది చాలా గొప్ప విషయం. ప్రజల సంక్షేమం కోసం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యజ్ఞం నిర్వహిస్తున్నారు. కాబట్టి నృసింహస్వామి సుదర్శన భగవానుడి యొక్క అనుగ్రహము ప్రజలకు అందరికీ ఉండాలని కోరుకుంటూ మహా సుదర్శన నరసింహ యాగ మహోత్సవంకు ఇచ్చేసినటువంటి అమ్మవారు అయ్యవారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క మహాయజ్ఞం చేయడం వలన అమ్మవారు ఇప్పుడే ఉపదేశం ఇచ్చి ఉన్నారు. దేశమంతా కూడా ప్రజలంతా కూడా సురక్షితంగా ఆయురారోగ్యాలతో మన యొక్క ఈ యాగ మహోత్సవంకు ఇప్పుడు జరుపుతున్నటువంటి మన యొక్క భక్తులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసేటువంటి భక్తులందరికీ ప్రజలు, అదే ఆంధ్రప్రదేశ్ లో మన యొక్క భారతదేశంలో కూడా ఉన్నటువంటి ప్రజలకు అదేవిధంగా రైతులకు మనకు సకాలంలో వర్షాలు పడి సుభిక్షంగా పంటలు పండి అందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఇప్పుడే అమ్మవారు అయ్యవారు ఆశీర్వదించి ఉన్నారు. ప్రదక్షిణ నమస్కారం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరాని చ కాని యథాస్థానంలో కూర్చొని ఆజ్యం వేస్తుండండి. ప్రాయశ్చిత్త హోమాలన్నీ కూడా జరుగుతాయి. ప్రత్యేకలు అందరికీ కూర్చోండి. ఋత్వికులందరూ వాసుదేవాయ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోవేశనబల మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ దీర్ఘాయ మహాసుదర్శనాయ ధీత్రే జ్వాలాపరీతాయ సహస్రారాయ హుంభట ఉగ్రం భీరం మహావిష్ణుజ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం తన్నో నారసింహ ప్రచోదయాత్. అందరూ సిద్ధంగా చక్ర ప్రచోదయాత్.
అందరూ అలాగే కూర్చోండి. చిత్తా ఏదన్నా ఓం చిచ్చ స్వాహ ఓం ఆకృతం చ స్వాహ ఓం ఆకృతి చ స్వాహ ఓం విజ్ఞాతం చ స్వాహ స్వాహ ఓం వాయురంధ్రక్షాది సమావర్తస్మిన్ బ్రహ్మణస్మిన్ నక్షత్రాణి సమావర్తస్మిన్ బ్రహ్మణస్మిన్ త్రయేషామాశేషాం దేవోత్యాగస్వామి సమావర్తస్మిన్ త్రయేషామాశేషాం దేవోత్యాగస్వాహ ఓం సుభద్ర సోత్యానాది సమావర్తస్మిన్ త్రయేషామాశేషాం దేవోత్యాగస్వాహ సవితా ప్రధాన సమావర్తస్మిన్ త్రయేషామాశేషాం దేవోత్యాగస్వాహ ఓం రుద్ర పశూరాం సమావర్తస్మిన్ త్రయేషామాశేషాం దేవోత్యాగస్వాహ అపోపస్తస్య త్వష్టారూపానామి సమావర్తస్మిన్ బ్రహ్మణస్మిన్ త్రయేషామాశేషాం ఓం విష్ణురుడోప ఓం విష్ణుప్రద సమావర్తస్మిన్ త్రయేషామాశేషాం దేవోత్యాగస్వాహ ఓం ఆయుష్యకర్త అన్నాద్యకర్తారు పుష్టికర్త బుద్ధికర్త ఆయుష్యకర్త అన్నాద్యకర్తారో భవ. కర్త వృద్ధికర్త ఆయుష్యకర్త అన్నాద్యకర్తారో భవ. పుష్టికర్త పుష్టికర్త బుద్ధికర్త ఆయుష్యకర్త అన్నాద్యకర్త. సప్తహోత్ర సప్తధాత్వా జయంతి సప్తయోని రాత్రునాభుతేన. అందరూ పూర్ణావతిని ఆ పైన ఉండే చాడలు పైకి పెట్టుకోండమ్మా. 2 చాడలు ఉంటాయి, కింది చాడ పైకి పెట్టుకోండి. అందరూ నమస్కారం చేసుకోండి. స్వామి లక్ష్మీ నరసింహస్వామి స్మరణ చేసుకుంటూ ఉండండి. స్వాహ అని వినబడిన వెంటనే మధ్యలో జాగ్రత్తగా వేస్తుండండి. తదనుసారము ఆ తర్వాత అగ్ని ప్రదక్షిణ, తర్వాత భస్మధారణ, ఆశీర్వచనము, స్వామికి చేసినటువంటి నీళ్లను ప్రోక్షణ చేయడము, అలాగే స్వామికి చేసే గోపురాల మీద కూడా సంప్రోక్షణ గావించడం జరుగుతుంది. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి జరగాలంటే మీ సహకారం ఉండాలి. ఎవరు కూడా హడావిడి లేకుండా, వెనుకున్న వాళ్ళు ముందుకు లేకుండా దయచేసి వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా చెప్పినటువంటి నియమాలన్నీ ఆచరిస్తూ సఫలీకృతం చేయండి. ముని దోషిత నీల కురాసే